మహాభారతం అదొక మహాసంగ్రామం. కేవలం అన్నదమ్ముల మధ్య జరిగిన యుద్ధం కాదు, ధర్మానికి మరియు అధర్మానికి మధ్య జరిగిన పోరాటం. ఈ ధర్మ యుద్ధంలో ధర్మానికి ప్రతిరూపంగా నిలిచిన ఒకే ఒక వ్యక్తి అజాతశత్రువు ధర్మరాజు. నమస్కారం అండి. మన పురాణాలలో ఎందరో గొప్ప రాజులు, వీరులు ఉన్నారు. కానీ జీవితంలో ప్రతి అడుగు ధర్మం ప్రకారమే వేయాలని, సత్యం కోసమే బ్రతకాలని నమ్మిన ఏకైక వ్యక్తి ఎవరంటే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు ధర్మరాజు. పాండవులలో పెద్దవాడైన యుధిష్ఠిరుణ్ణి అందరూ ఎందుకు ధర్మరాజు అని పిలుస్తారు? జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా, కొన్నిసార్లు తప్పులు చేసినా ఆయన ఎలా ధర్మానికి ప్రతీకగా నిలిచాడు? ఈరోజు మనం ఈ ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం. యుధిష్ఠిరుని జననంలోనే ధర్మం ఉంది. పాండురాజు శాపం కారణంగా సంతానాన్ని కనలేని స్థితిలో ఉన్నప్పుడు అతని భార్య కుంతీదేవి యమధర్మరాజును ప్రార్థించి యుధిష్ఠిరునికి జన్మనిచ్చింది. అందుకే ఆయనకు సాక్షాత్తు ధర్మదేవత యొక్క అంశ గుణాలు వచ్చాయి. చిన్నప్పటి నుంచే శాంత స్వభావం, సత్యం పలకడం, ఎవరికి అపకారం చేయకపోవడం ఆయన లక్షణాలు. అందుకే ఆయనకు అజాత శత్రువు, అంటే శత్రువులే లేనివాడు అనే పేరు వచ్చింది. యుధిష్ఠిరుడి జీవితంలో అతిపెద్ద పరీక్ష, అతిపెద్ద విమర్శ ఎదురైంది. అదే మాయాజోతం ఘట్టంలోనే. శకుని కుతంత్రానికి బలైన యుధిష్ఠిరుడు రాజ్యాన్ని, తమ్ముళ్లను, చివరికి తనను తాను, భార్య ద్రౌపదిని కూడా పణంగా పెట్టి ఓడిపోయాడు. ఇక్కడ చాలామందికి ఒక ప్రశ్న వస్తుంది, ఇది ధర్మం ఎలా అవుతుంది? జోదం ఆడటమే తప్పు కదా అని. కానీ క్షత్రియ ధర్మం ప్రకారం యుద్ధానికి కానీ జోదానికి కానీ ఎవరైనా ఆహ్వానిస్తే వెనక్కి తగ్గకూడదు. ఆ ధర్మానికి కట్టుబడే యుధిష్ఠిరుడు ఆడాల్సి వచ్చింది. అయితే ఆ సమయంలో ఆయన విచక్షణ కోల్పోవడం వల్ల ఒక పెద్ద తప్పిదం జరిగింది. ఈ సంఘటన ధర్మాన్ని పాటించడంలో ఎంతటి వారికైనా ఎదురయ్యే సంకటాన్ని, మానవ సహజమైన బలహీనతను చూపిస్తుంది. తన తప్పుకు ఫలితంగా 13 ఏళ్ల వనవాసం, అజ్ఞాతవాసాన్ని మారు మాట్లాడకుండా స్వీకరించాడు. వనవాసంలో యుధిష్ఠిరుడి ధర్మనిరతికి అసలైన పరీక్ష ఎదురైంది. అదే యక్ష ప్రశ్నల ఘట్టం. దాహంతో ఉన్న పాండవులు ఒక సరస్సులోని నీరు తాగబోయి యక్షుడి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రాణాలు కోల్పోతారు. చివరికి వచ్చిన యుధిష్ఠిరుడు యక్షుడిని చూసి ఆయన షరతులకు ఒప్పుకుంటాడు. యక్షుడు అడిగిన ఎన్నో తాత్వికమైన ప్రశ్నలకు ఓపికగా, జ్ఞానంతో సమాధానం చెబుతాడు. ప్రసన్నుడైన యక్షుడు, నీ తమ్ములలో ఒకరిని బ్రతికిస్తాను, ఎవరిని కావాలో కోరుకో అంటాడు. అప్పుడు యుధిష్ఠిరుడు యుద్ధంలో మేటి అయిన అర్జునుడినో, మహాబలుడైన భీముడినో కోరుకోలేదు. తన సవతి తల్లి మాద్రి కొడుకైన నకులుణ్ణి బ్రతికించమని కోరాడు. ఎందుకో తెలుసా? తండ్రికి 2 భార్యలు, కుంతికి కొడుకుగా నేనే బ్రతికి ఉన్నాను, మాద్రికి కూడా ఒక కొడుకు బ్రతికి ఉండాలి కదా, అదే ధర్మం అని సమాధానం ఇచ్చాడు. ఇక్కడ ఆయన చూపిన నిష్పక్షపాత ధర్మం సాక్షాత్తు యమధర్మరాజు ప్రశంసలను అందుకుంది. జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పని యుధిష్ఠిరుడు యుద్ధంలో ఒకసారి సత్యానికి భంగం కలిగించాల్సి వచ్చింది. ద్రోణాచార్యుణ్ణి ఆపడానికి అశ్వత్థామ అతః అని చెప్పి వెంటనే మెల్లగా కుంజరహ అని అన్నాడు. ఆ సగం అబద్ధం చెప్పినందుకు నేలకు అంగుళం పైన నడిచే ఆయన రథం నేలకు దిగిపోయింది. ఇది చిన్న అబద్ధమే అయినా దాని పర్యవసానాన్ని కూడా ఆయన అనుభవించాడు. సత్యం పట్ల ఆయనకున్న నిబద్ధతకు ఇది నిదర్శనం. మహాభారతంలో యుధిష్ఠిరుని ధర్మనిష్టకు పరాకాష్ట స్వర్గారోహణ పర్వం. యుద్ధం తర్వాత
పాండవులు తమ ప్రయాణాన్ని ముగించి స్వర్గానికి బయలుదేరుతారు. దారిలో ఒక్కొక్కరిగా ద్రౌపది, సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడు కింద పడిపోయి చనిపోతారు. వారి వారి పాపాలేంటో చెబుతూ యుధిష్ఠిరుడు ముందుకు సాగుతాడు. చివరికి ఆయనతో పాటు ఒక కుక్క మాత్రమే మిగులుతుంది. స్వర్గద్వారం వద్దకు రాగానే ఇంద్రుడు ప్రత్యక్షమై, యుధిష్ఠిర, నీకు స్వర్గంలోకి స్వాగతం, కానీ ఈ కుక్కను వదిలేసేయి అని అంటాడు. దానికి యుధిష్ఠిరుడు ఏమాత్రం ఒప్పుకోలేదు. నన్ను నమ్మి ఇంత దూరం నాతో వచ్చిన ఈ శునకాన్ని వదిలిపెట్టడం మహా అధర్మం. శరణు కోరిన వారిని వదిలేసి నాకు స్వర్గం కూడా వద్దు అని నిక్కచ్చిగా చెబుతాడు. అప్పుడు ఆ కుక్క నిజరూపంలోకి వస్తుంది. ఆయనే సాక్షాత్తు యమధర్మరాజు. చివరిసారి తనకు కొడుకు ధర్మనిరతిని పరీక్షించడానికి అలా వచ్చాడు. యుధిష్ఠిరుడు ఆ అంతిమ పరీక్షలోనూ నెగ్గాడు. చూశారు కదా, యుధిష్ఠిరుడు అంటే కేవలం ఒక రాజు కాదు, ఆయన ఒక జీవన విధానం. ఆయన జీవితం మనకు చెప్పేది ఒకటే: జీవితంలో ఎన్నో కష్టాలు, పరీక్షలు ఎదురవుతాయి. కొన్నిసార్లు మనం తప్పులు కూడా చేయొచ్చు, కానీ మన అంతిమ లక్ష్యం, మన నమ్మకం ఎప్పుడు ధర్మం వైపే ఉండాలి. నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా ధర్మాన్ని ఆచరించినప్పుడే మనిషి దైవత్వానికి దగ్గరవుతాడు. అందుకే యుధిష్ఠిరుడు వేల సంవత్సరాలైన ధర్మరాజుగా మనందరి గుండెలో నిలిచిపోయాడు. యుధిష్ఠిరుని జీవితంలో మిమ్మల్ని అత్యంతంగా ఆకట్టుకున్న ఘట్టం ఏది? మాయాజూదమా, యక్ష ప్రశ్నలా, లేక స్వర్గారోహణమా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.